చాలా సైలెంట్ గా ఉంటావు, మరి ఇతేమో రీతు స్మైల్ అంటే మీకు ఇష్టమా? యా ఇష్టమే. ఒక్కసారి రీతు ఎలా నవ్వుతుందో మీరు చెప్పండి. No, నేను ఇమిటేట్ చేయలేను. మీకు ఎవరు టఫ్ అనుకుంటున్నారు డాన్స్ షోలో? ఉన్న కంటెస్టెంట్లు అందరిలో కూడా అమర్ అండ్ నైనిక వెరీ టఫ్ అండి. ఎందుకంటే అమర్ అన్న ఆల్రెడీ లాస్ట్ సీజన్ విన్నర్ అండ్ నైనిక ఇస్ డాన్సింగ్ క్వీన్. అసలు వాళ్ళిద్దరు చాలా బాగా చేస్తున్నారు. వాళ్ళు అందుకోవాలంటే మేము చాలా ప్రాక్టీస్ చేయాలి. కానీ పవన్, నువ్వు రీతు నామినేట్ చేసినప్పుడు రీతు కంటే ఇన్సైడ్ నువ్వే ఎక్కువ ఏడ్చినట్టు నాకు ఫీలింగ్ అనిపించింది. నీ ఎక్స్ప్రెషన్స్ కానీ నీ ఫీలింగ్స్ కానీ. ఎందుకు అంత నీ మనసులో బాధ పెట్టుకుని రీతుని నామినేట్ చేసావు? మేబీ ఆ హౌస్ లో నాకు బెస్ట్ ఫ్రెండ్ అండ్ ఎవ్రీడే మాకు సరదా, ఆ జోవియల్నెస్, దాని వల్ల అనుకుంటా. అంటే నేను ఎక్కువ ఒక మాట అనేవాడిని కూడా కాదు. సో సడన్ గా నామినేషన్ ఆ పాయింట్స్ చెప్తుంటే తెలియకుండా ఏడిపోతుంది అనమాట. దట్టు నేను నామినేట్ చేసింది ఎందుకంటే ఎక్కువ అరుస్తుంది నా మీద, అరుస్తుంది అంటే అది కూడా తన ఏంటంటే నా ఫ్రెండే వీడు, ఇంట్లో వాడు అన్నట్టు. బట్ తన నా మీద అరుస్తుంటే బయటకు అది బ్యాడ్గా వెళ్తుందేమో, జనాలు ఎందుకు అమ్మాయిని అరిపిస్తున్నాడు వీడు అని వెళ్తుందేమో అని చెప్పి. సో నార్మల్ గా చెప్తే అది ఒకలా ఉంటది, నువ్వు అలా అరిసి చెప్తే నేను బ్యాడ్ అవుతాను. సో అది కాకుండా ట్రస్ట్ అనేది కూడా వచ్చింది. యాక్చువల్లీ 5 స్టార్ వచ్చినప్పుడు తనతో ఉండద్దు అని చెప్పి నలుగురు చెప్పి నన్ను నామినేట్ కూడా ఇద్దరు చేశారు. నేనేంటి ఎందుకు వాళ్ళు బ్యాడ్ గా అనుకుంటున్నారు, అసలు ఎంఏ చాలా జెన్యున్ గా ఉంది కదా. తన ఈ హౌస్ లో 24/7 ఉంటుంది నాతో, ఈ హౌస్ మేట్స్ తో. బయట చూసేది చాలా తక్కువ కదా, వాళ్ళకి ఏం అర్థం అవుతుంది. ఒక పర్సన్ గురించి అర్థమైనప్పుడే వాళ్ళు ఏంటో ఒకలాగా మన పర్స్పెక్టివ్ ఉంటుంది, వాళ్ళు ఏం చేసినా. అదేం లేకుండా నార్మల్ గా చూస్తే ఆబ్వియస్లీ డిఫరెంట్ పర్స్పెక్టివ్ ఉంటుంది. సో అసలు మీకు ఎందుకు అలా అర్థమైందని నేను అడగడానికి వెళ్తే వాళ్ళు నాకు చెప్తే, అలా రాంగ్ గా అనుకోకండి అని నేను చెప్దాం అనుకుని నేను మాట్లాడా. బట్ రీతు అదేంటంటే నా మీద ట్రస్ట్ లేదు అందుకే అడుగుతున్నాడు అన్నట్టుగా నాకు సార్ అనేటప్పటికి అది నాకు చాలా బాధగా అనిపించింది. అంటే నేనేంటి నా ఫ్రెండ్స్ గురించి ఎవరైనా తప్పుగా అనుకుంటే అనుకోకుండా మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు, వాళ్ళు ఇలాంటి పర్సన్ ఇలా ఉంటారు, మీకు అది తెలీదు, తెలిస్తే మీరు ఆబ్వియస్లీ మీరు మంచిగానే అనుకుంటారని చెప్దామని అసలు వాళ్ళ పర్స్పెక్టివ్ ఏంటని తెలుసుకోవడానికి అడిగా. సో ఆ విషయంలో బాధేసి ఇంకా ఆ రోజు అరవద్దు అండ్ ఈ విషయంలో కూడా నన్ను బాధ పెట్టావు అని నామినేట్ చేసామంట. ఆల్రెడీ నామినేట్ ఏమనుకుందంటే, అంటే బయట వాళ్ళు చెప్పింది డెమోన్ విని నన్ను ఎక్కడ దూరం పెడతాడో అనే ఫీలింగ్ లో తను ఉంది. అండ్ నాకు చాలా కష్టంగా ఎందుకు ఉండేదంటే, నేను ఎక్కువ కుకింగ్ లో ఉండేవాడిని. మిగతా వాళ్ళందరూ నేను కుకింగ్ చేస్తున్న టైంలో ఎవరికి వాళ్ళు సరదాగా మాట్లాడుకునేవారు, ఆడుకునేవారు. ఏమైనా టాస్క్లు ఉంటేనే నేను వెళ్ళేవాడిని, లేకపోతే ఇంకొకరిని కటింగ్ లేదా నాతో పాటు ఎవరైనా కుకింగ్ డిపార్ట్మెంట్ లో ఉంటే వాళ్ళు అంతే. అట్ ది సేమ్ టైం సపోర్టింగ్ టాస్క్ వస్తే నాకు ఎవరు సపోర్ట్ చేసేవారు కాదు, రీతు తప్ప. సో అలాంటి రీతుయే నన్ను ఇలాగ అర్థం చేసుకోకుండా నన్ను ఇలా అన్నది, ట్రస్ట్ లేదు అంది. అప్పటికి నేను చెప్తున్నా, నేను అందు గురించి అడగలేదు, అసలు వాళ్ళు ఎందుకు నా ఫ్రెండ్ ని తప్పుగా అనుకుంటున్నారు, వాళ్ళు అనుకుంటుంది రాంగ్ వే అని నేను చెప్పడానికి క్లారిటీ కోసం. ఎందుకంటే మనం విని చెప్తే బాగుంటది, వెనకుండా చెప్తే నీకేం తెలుసు అని అంటారు. సో అందుకు నేను అడిగాను, అది చెప్పినా అర్థం చేసుకోలేదని నా బాధ అంతే. బేసిక్ గా మేము కొంతవరకు చూసాము, నామినేషన్ మీరు చేశారు అదంతా ఓకే. నామినేట్ చేసిన తర్వాత అసలు మీరు తను ఎలా ఫేస్ చేశారు? ఏమో మేబీ ఆ కంఫర్ట్ ఉంది. సో వెంటనే నేను అయితే మాట్లాడేసాను, నేను నామినేట్ చేసింది ఎందుకంటే నువ్వు అర్థం చేసుకోవాలి, మనం ఇంకా బెటర్ గా అర్థం చేసుకొని ఉండాలి, అంతేగాని ఇలా నువ్వు నా మీద అరిసి బయట నన్ను బ్యాడ్ గా అనుకోను, లేకపోతే నేను నీ మీద అరిసి. ఇష్టం ఉంటేనే అరుస్తాం, ఎవరి మీద అంటే వాళ్ళ మీద అరవలేము అమ్మాయిలం. యా బట్ ఇప్పుడు మన ఇద్దరం అరుచుకున్నది వేరు, అందరూ చూస్తున్నప్పుడు అరిస్తే ఇడేంటో చీటికి మాటికి అమ్మాయిని ఇబ్బంది పెడతాడు, అమ్మాయి అరుస్తుంది అంటే వాడు ఏదో ఒకటి చేస్తేనే కదా అరుస్తుంది, ఇలా కదా వెళ్తుంది. అదే రీతు నిన్ను నామినేట్ చేస్తుంటే ఏం జరిగేది? నన్ను చాలా మంది నామినేట్ చేశారు, నేను ఎప్పుడు హార్ట్కి ఎప్పుడు ఒక్కసారి కూడా చేయలేదు కదా. రీతు చేయలా, బట్ ఎవరు చేసినా ఇట్స్ ఓకే. ఎందుకంటే ఆ టైంలో వాళ్ళ ఎమోషన్ అది, మనం ఆ ఎమోషన్ని ఆ టైంని మాత్రమే పట్టించుకోవాలి. తర్వాత మళ్ళీ వాళ్ళు ఎలా ఉంటున్నారు, ఎలా మాట్లాడుతున్నారు, అది మనం దానికి ఇంపార్టెన్స్ వాల్యూ ఇస్తే బాగుంటుంది.